సుధీర్ టీమ్ లో శ్రీను లేడీ గెటప్ వేస్తే ఎంత అందంగా ఉంటాడో మనందరికీ తెలుసు. అలాంటి అందాన్ని తలదన్ని అంతకు మించిన అందంతో మరొకరు లేడీ గెటప్ తో మన ముందుకి రాబోతున్నారు. ఇంతకీ అందమైన భామ ఎవరో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ along with his team. So let's welcome them. పేపర్లో న్యూస్ ఏంటి ఈ రోజు? ఓ మై గాడ్, రష్మి చూసావా? ఏమైంది? ఇంగ్లీష్ పేపర్ చాలా కష్టంగా ఉంది చదవడం. అయ్యగారు పాలు. అయ్యగారు 1000 రూపాయలు ఇవ్వాలి, మర్చిపోయారా? టైం పడుతుంది. దేనికి? మర్చిపోవడానికి. ఎక్కడి నుంచి వస్తున్నావు? పక్కింట్లో పాలు పోసి వస్తున్నా. ఇంట్లో ఎందుకు గిన్నెలో పోయొచ్చు కదా. ఇంతకీ ఏం చేస్తున్నారు? టీవీలో వీడియో గేమ్ ఆడుతున్నాను. టీవీలో ఎందుకు బయట ఆడొచ్చుగా. సరే, వ్యాపారం బాగుందా? ఏం వ్యాపారం అయ్యగారు? పాలు పోస్తున్నా కానీ ఏం మిగలట్లేదండి. అందుకే కొంచెం ఉంచుకోవాలి. అబ్బబ్బబ్బబ్బా. ఏంటి? నమస్తే సార్. 2 ఎప్పుడు ఇస్తావు? కొంచెం టైట్ గా ఉంది సార్ పొజిషన్. టైట్ గా ఉంటే లూజ్ చేసుకో. టైట్ గా ఉంటే డబ్బులు ఎక్కొడతారా? అది కాదు సార్, సరిగ్గా ప్లీజ్ సార్. ఏంటి ప్లీజ్? ఎప్పుడు ఇస్తా కరెక్ట్ చెప్పు. నెక్స్ట్ వీక్ ఇస్తాను సార్. ఏంటి నెక్స్ట్ వీక్? లాస్ట్ మంత్ అడిగా నెక్స్ట్ వీక్ అన్నావు. 15 days బ్యాక్ అడిగా నెక్స్ట్ వీక్ అన్నావు. లాస్ట్ వీక్ అడిగా నెక్స్ట్ వీక్ అన్నావు. ఎప్పుడు ఇస్తా కరెక్ట్ చెప్పు. మీరు సీరియస్ అడుగుతున్నారు కాబట్టి నెక్స్ట్ వీక్ ఇచ్చేస్తాను సార్. డబ్బులు ఇస్తావా? ఇల్లు ఖాళీ చేసేయాలా? దండం పెడతాను సార్ ప్లీజ్ సార్. దండం పెట్టి వేడుకొండ వెంకటరమణ గోవింద. నాతోనే జోకులా? డబ్బులు ఇస్తావా? ఇల్లు ఖాళీ చేసేయాలా? నేను డబ్బులు ఇవ్వకపోతే మీరు సెల్లి ఖాళీ చేసేయడం. అయిపోయింది, నువ్వు ఖాళీ చేసాడు నాకు ఇల్లు. కూర్చోండి సార్, ఒక్కసారి కాఫీ తాగి మాడుకుందాం. ఒక్కసారి కూర్చోండి సార్. ఇప్పుడు ఇస్తా కాఫీ ఇస్తా గిలగిల కొట్టుకుంటాడు. ఇప్పుడు చూడు అమ్మా పరిపూర్ణ, సుధీర్ గారు వచ్చారు, ఒక కప్పు కాఫీ ఇస్తే. అమ్మా సుధీర్ గారు డబ్బులు ఇవ్వాలి, కొంచెం కాఫీ ఇస్తే. దీనికే ఫ్లాటా? చాలా బాగుంది. దీని కాఫీ కూడా నచ్చిందా నీకు? లేట్ అయినా పర్లేదు, ఒక 6 నెలల తర్వాత ఇవ్వండి పర్లేదు. ఈ ఫిగర్ కి నువ్వు లోపలికి వెళ్ళమ్మా. వెళ్ళిపోతున్నారా? వచ్చేస్తాను, కూర్చొని. నీకు ఎవరైనా ఓకేట్రా? సన్నీ గారు నమస్తే సార్. నమస్తే. తాగిన డబ్బులు ఎప్పుడు ఇస్తావు? ఇచ్చేస్తాను సార్. ఎప్పుడు? 2-3 days లో పేటిఎం చేస్తాను సార్. ఇగో నాకే తాగడానికి డబ్బులు లేవా? ఇప్పుడు ముందు తాగ ముందు కాఫీ తాగండి ఫస్ట్. కాఫీకి పక్కలేదా? ఒక్క కాఫీ సార్. తాగండి సార్, చాలా బాగుంది కాఫీ. మీరు తాగండి, నాకు డబ్బులే కావాలి. కాఫీ తాగండి సార్, మీకు ఏం తెలుసు కాఫీ అదిరిపోద్ది. ఏం నచ్చిందా నీకు అక్కడ? అమ్మా పరిపూర్ణ, సన్నీ గారు వచ్చారు, ఒక మంచి కాఫీ. అన్ని ఇంటర్వ్యూకి కనెక్ట్ అయిపోతున్నాడు. సుధీర్ గారు సార్, మీకేమైనా ప్రాబ్లం ఉందా? డాక్టర్ చూపించుకోవాల్సింది సార్ ఒకసారి. ఏం లేదు సార్, అంత పర్ఫెక్ట్. ఓకే కదా? సన్నీ గారు కాఫీ. నాకు కాఫీ వద్దండి, క్వార్టర్ ఉంటే ఇవ్వండి. దాని ముఖం చూడలేక చచ్చిపోతున్నాను. సూపర్ సన్నీ. బాగాలేదంటారేంటి సార్? అంత బాగుంటే ఆడుకో టేస్ట్ సైడ్స్ లేండి. మంది ఇస్తాను, కూర్చోండి. మీ డబ్బులు సెట్ చేస్తాను, కూర్చోండి. సార్ పరిపూర్ణ గారు వస్తారు సార్, మీరేం కంగారు పడద్దు. కాఫీ అయిపోయింది. కాఫీ అయిపోయిందా? ఫ్లాస్క్ నీకోసం. ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు సార్. 30 సంవత్సరాలు సార్. డబ్బులు తీసుకుని
సంవత్సరాలు అయిందే? 2 సంవత్సరాలు అయింది సార్. అది చెప్పొచ్చు కదా. డబ్బులు ఎప్పుడు ఇస్తావు నువ్వు? కేసు పెట్టేస్తా అంతే. కేసు బీర్ పెట్టిన తాగేద్దాం సార్. కేసు బీర్ పెట్టిన తాగేద్దాం సార్. డబ్బులు తీసుకుని అదో పంచులు వేస్తా ఉండవు. మీకు షుగర్ లెస్ కాఫీ ఓడిస్తాను. అద్దరిపై కాఫీ అవసరం నేను తెచ్చుకున్నాను కాఫీ. అది వేరు సార్, ఇక్కడ కాఫీ వేరు. ఏంటే ఇక్కడ అంతా ఇక్కడ మంచి కసి కాఫీ అని ఉంటుంది సార్. ఒకటి కాఫీ తాగండి సార్. కాఫీ లేండి ఇప్పుడు. సార్ కాఫీ తాగండి సార్. నాకు కాఫీలు ఏమొద్దయ్యా. మీరు కాఫీ తాగిన తర్వాత చెప్పండి అన్నమాట. పరిపూర్ణ గారు పరిపూర్ణ బోల్డెడ్ బాబురావు గారు వచ్చారు. ఒక కప్పు కాఫీ. కోరుకున్న ప్రేయసివే, దూరమైన ఊర్వశివే, జాలి లేని రాక్షసివే, గుండెలోని నాకసివే. ఏంది కాఫీ సార్ బాగుంటది. దరిద్ర కొట్టు మొక్కం నత్త పెంకు మొక్క వేసుకొని సార్ అద్భుతంగా ఉంది కదా సార్. మొక్కం సరిగ్గా చూసావు నువ్వు. కళ్ళుతో చూడండి. కళ్ళుతో చూస్తే ఏదైనా బాగుంటుందిరా బాబు. నువ్వు డబ్బులు తీసుకురా. నువ్వు ఇది ఏదో పెంట నా ముందు పెట్టకు. లోపలికి వెళ్ళు. ఇలాంటి వాళ్ళు చాలా మంది చూసాను. అందుకే ఇదంతా పోయింది. పెంట మొక్కం వేసుకుని వచ్చింది. ఎన్ని కప్పులు తాగుతారు నువ్వు ప్రపంచంలో? బాబు నీకు దండం రా బాబు. వీడు చెప్తేదో అనుకున్నాను. సాంగ్ వేస్తే రెచ్చిపోవడమే. ఏంటి ఆటో నీ కాఫీ వర్కౌట్ అవ్వట్లే? ప్లాన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఇక్కడ ఆటోమొబైల్ ఇంజనీర్ ఉన్నాడు. అది దగ్గర చిన్న పని ఉండి వచ్చాను. తర్వాత ఫోన్ చేయి. ఉంటాను సార్. నమస్తే సార్. నమస్తే. వీటికి ఏం తక్కువ లేదు రాంప్రసాద్. డబ్బులు ఎప్పుడు ఇస్తావు? ఇస్తాను సార్. కొంచెం ఇబ్బంది ఉంది సార్. ఎప్పుడే సావా? ఎప్పుడు చూసిన ఇబ్బంది అంటున్నావు? చూసుకుని డబ్బులు కొంచెం ప్రింటింగ్ వేయాలి సార్. ప్రింటింగ్ ఏంటి? ఎప్పుడు ఇస్తావు డబ్బులు నాకు చెప్పు. ఒక 2 months ఇచ్చేస్తాను సార్. సార్ ఎవరు సార్ ఫోన్ చేస్తున్నారు? మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఆన్ చేసుకుంటున్నాను. డబ్బులు ఎప్పుడు ఇస్తావు చెప్పు. ఒక 3 days చేస్తాను సార్. ఇలా ఒక కప్పు కాఫీ. ఎప్పుడు ఇస్తావు? ఖర్చు చెప్పోయా. కప్పు కాఫీ అంటావేంటి? నా కోసం ఏంటి ఎంతమంది చెడగొడతావు నువ్వు తాగింది కాక? సార్ కాఫీ బాగుంటది కదా సార్. ఎందుకు సార్ అలాగంటారు? ఈ కుక్కడికే బాగుంటది. ఎవరికి నచ్చదు. కాఫీ బాగుండొచ్చు. డబ్బులు ఇస్తే ఇంకా బాగుంటది. కాఫీ తాగండి సార్. నా కోసం తాగండి సార్ ప్లీజ్. ఒక్క కాఫీ అంతలా రిక్వెస్ట్ చేస్తున్నావు సార్. తాగకపోతే సూసైడ్ చేసుకున్నాడు. ఒక కప్పు కాఫీ సార్ ప్లీజ్. మా పరిపూర్ణ రాఘవ గారు వచ్చారు. మంచి స్ట్రాంగ్ కాఫీ ఒకటి. ఫోటోలు తీసారు దేనికి సార్? మా ఈదిలో పిల్లలు అన్నం తినకపోతే చూపిద్దామని. లేకపోతే అదేమైనా పెద్ద అందగెత్తి అనుకున్నావు. జూ పార్క్ లో 500 వచ్చిన తాబేలు లాగా ఉందిరా అది. కొడతారా? ఇతను ఫీల్ అవుతున్నాడేంటి? నువ్వు కదా ఫీల్ అవ్వాలి. నా ఫ్రెండ్ సార్. ఇటు బాగా మనకి లోపలికి వెళ్ళి ముందు చూడలేక చచ్చిపోతున్నాను. లోపలికి వెళ్ళి కాఫీ తాగితే ఏమైంది సార్? పెద్ద అమృతంలో ఫీల్ అవుతున్నావు. డబ్బులు ఎప్పుడు ఇస్తావు? కూర్చోండి. మీకు 7 గంటలు ఇచ్చేస్తాను. కూర్చోండి పని. ఎందుకు సార్ ఈ లోపల కాఫీ తెప్పించండి. మీకు ఎన్ని కాఫీ అంటే కాఫీ ఇస్తాను. కొంచెం డబ్బులు అలా అడగండి. గట్టిగా అడిగి పడండి. అడగండి అంతే. సిగ్గుశారం లేదురా నీకు? ఎన్ని రోజులైందా సరుకులు తీసుకొని డబ్బులు ఇవ్వరా? ఏం బతుకురా నీది? ఎవరిలంతా నీ ఫ్రెండ్సా? ఒక్కొక్కరు లఫుట్ మొహాలు వేసుకొని ఇక్కడ కూర్చోండి. లఫుట్ కాదు ఇక్కడ. ఏంటి? డబ్బులకే వచ్చాం మేము కూడా. డబ్బులకే వస్తే అడగ ఏం పీకుతున్నావా? డబ్బులు సార్. నువ్వెవడ మళ్ళగా కాఫీ తాగండి సార్. పిండుతా పక్కపు. డబ్బులు ఇస్తా సార్. స్మాల్ కాఫీ సార్. పసక్ ఒక్క కాఫీ స్మాల్. సరే తెప్పి చూస్తా. అమ్మ పరిపూర్ణ పరిపూర్ణ చంటి గారు వచ్చారు. మంచి కాఫీ పట్టరా అమ్మా. చంటి రియాక్ట్ అవనియండి.
ఆడది నిన్ను చూస్తే అసహ్యంతో చచ్చిపోతుంది తెలుసా? నేనా? కాఫీ ఎంటీ కాఫీ దరిద్రుడు ఒకడు. డబ్బులు ఇవ్వండి అంటే మాయరంగా వచ్చింది. అరే నీకు పంచేందుకురా? లోపల ఏదో వేసి కవర్ చేసి పంచ కట్టుకున్న ఫీలింగ్. కాఫీ తీసుకురానా? కాఫీయా? కొడితే ఆయనే ఉన్నానండి, ఈవిడే ఉన్నారు సార్. ఒరే నీకు అర్థం కావట్లేదురా, వాళ్ళు చాలా డేంజర్ క్యాండిడేట్లు. వాళ్ళు కాఫీ కాఫీ అనుకుంటున్నావు, నీకు తెలియట్లేదు. ఎక్కడ పాలు దొరికితే అక్కడ బ్రూ ప్యాకెట్ పెట్టుకుని బయలుదేరుతావు నువ్వు. బుద్ధి జ్ఞానం లేదు. అడుగో, అలా అడుగో. చిన్నపిల్లకి ఫీవర్ వస్తుందని మొహం చూస్తే నా కళ్ళతో చూడండి సార్, నా కళ్ళతో చూడండి. ఉన్నవే 2 కళ్ళు. దాని పో లోపలికి పో. నువ్వు ఇట్లా రే సార్. మీ అందరు రేపు మార్నింగ్ ఇస్తాను సార్. ప్లీజ్ వెళ్ళిపోండి సార్ ప్లీజ్. రేపు మార్నింగ్ కి డబ్బులు ఇవ్వకపోయావా? ఇచ్చేస్తాను సార్. ఓన్లీ ఇస్తానన్నాడు కదా సార్, అంటే మళ్ళీ కాఫీకి వద్దాం. పదా మూసుకొని పదా. మీకు అసలు జ్ఞానం లేదు రే. వాడు వెళ్ళిపోమనంగా వెళ్ళిపోతారా మీరు? మరి ఎవరు చెప్పాడు రా మనకి రేపు ఇట్లా వెళ్తాడు, రేపు పొద్దున అమెరికా పారిపోదాం అని ఫీలింగ్. కావాలంటే ఇటు పక్కన నిలబడదాం. ఇప్పుడు చూపిస్తా పదని. సార్ అమెరికా ఒక్కడంటారు, ఆవిడ కూడా వెళ్ళిపోద్దాం. అరే బావా ఎవరు లేరు, సైలెన్స్ వచ్చింది బావా. కాదురా ఆడు మగాడు. అవును సార్. వాడికి బిగ్గెట్టి మేనేజ్ చేస్తున్నావరా? అవును సార్. అలా పెట్టినా కూడా వాడు ఆడదానిలో లేడు కదరా. కాఫీ ఏమన్నా దొరికి వాడు మగాడని చెప్పాను కదా, ఇంకేం కాఫీరా? ఓణి వేసుకొని ఉంది కదా సార్, కాఫీ ఇస్తే మీరు రండి, మనం కాఫీ చేసుకుందాం. అరే నీ కాఫీ తగలయ్యా, డబ్బులు ఎప్పుడు ఇస్తావురా? సార్ కళ్ళు మూసుకున్నావు సరే. రోజా గారు ఎలా అనిపించింది స్కిట్? ఆ అబ్బాయిని తెలిసే కాఫీ ఏంటర్ అంటే ఓణి వేసుకుంది కదా అంట. కర్మ చాలా బాగుంది. సుధీర్ అతను మాత్రం కరెక్ట్ అవుతూ ఉంటాం చాలా ఎక్స్ట్రాడినరీ గా అనిపించింది. భలే ఉంది, డిఫరెంట్ గా అనిపించింది. సీను అమ్మాయి గట్ట పేయడానికి దీనికి వెరీ నైస్. నాగ్ బాబు సార్ బాగా ఎంజాయ్ చేశాం. ఆర్పి బాగున్నావు, బాగా ఎంజాయ్ చేశారు. గుడ్.